నూడెల్ని మేము తీస్తాం నూడెల్ని మేము తీస్తాం కార్తీక్ ముందర పెట్టుకోవాలి దాదా ఎంత ఉద్యమం చేశారు కాబట్టి అదే విధంగా ఎమ్మెల్యేగా ఓటమి పాలైనా నేను మీకంటూ ఉంటా అని చెప్పి నిరుద్యోగుల కోసం ఈరోజు మన అక్క బర్రెలక్క గారు ఈరోజు నిరుద్యోగుల కోసం
ఎందుకంటే అధికారం ఎందరికో ఈ రోజు ఒక నిరుద్యోగుల కోసం మాట్లాడుతున్నటువంటి ఘనత ఏ నాయకుడు మాట్లాడలేదు. కాబట్టి ఒకసారి మీరు ఆలోచించి ఈ ఆలోచించాం మన బర్రెలకు కొల్లాపూర్ కాన్స్టిట్యూన్సీ ఇంతకు ముందు ఆమె పైన దాడి చేసిండ్రు, ఆమె తమ్ముని పైన దాడి చేసిండ్రు. ఒకసారి మీరు ఆలోచించండి. ఒక పేదింటి ఆడబిడ్డ నిలబడకూడదు, నిరుద్యోగుల పట్ల ఉద్యమం చేయొద్దా? ఆడబిడ్డల పట్లాడి నిరుద్యోగుల పట్ల ఎన్నో అభివృద్ధి పనులు చేస్తుంది. కాబట్టి ఒకసారి మీరు ఆలోచించి అన్న బస్సుకి కొంచెం ప్లేస్ చేయాలి. బస్సు అవుతుంది, దయచేసి కొంచెం అనేది కష్టంగా ఉంటుంది. ఈ రోజు చెప్తున్న గట్టాలను అడిగారు కష్టంగా నీ గెలుపు ఖాయమక్క. ఇది గుర్తుపెట్టుకోక యువత కోసం నిలబడక. ఈ రోజు మాకైనా రేపైనా రాహుల్ గాంధీ లాంటి ఓడిపోయాడు. మనం ఎంత ఖచ్చితంగా ఏదో ఒక రోజు నువ్వు గెలుస్తావు. జై బర్రెలక్కకే, జై సిరిసక్కకే. బర్రెలక్క గారు ఎమ్మెల్యేగా పరిణామని కూడా ఈ రోజు ఎంపీగా నిలబడి ఈ రోజు అక్కడ మన కోసం నిరుద్యోగుల కోసం తీసుకొని ఇదే రైతు నియోజకవర్గంకి వెళ్ళి ఇంతకు ముందు అక్క బర్రెలక్క నిరుద్యోగుల కోసం ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆమె కుటుంబంపై దాడి జరిగిన విషయం మనకందరికీ తెలిసిందే. ఆమె ప్రాణాలకు తెగించి నిరుద్యోగుల కోసం ఎంతో పోరాటం చేసి అక్క బర్రెలక్క గారు విసిల్ గుర్తుతో ఈరోజు నాగల్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా ఈరోజు మన ముందుకు విచ్చేశారు మన గజ్జాల పట్టణానికి. కాబట్టి ఒక్కసారి మీరు ఆలోచించండి అన్న. ఎందరికో అధికారం ఇచ్చినాం, మన పేదల కోసం, నిరుద్యోగుల కోసం, చదువుకున్న యువత కోసం. ఉద్యోగాలు రాక ఎంతమంది ప్రాణాలు కోల్పోయిండు. ఈ రోజు తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం 1250 మంది బిడ్డలు ప్రాణాలు బలిస్తే ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్న తెలంగాణలో మాకు నీళ్ళు వస్తాయి, మాకు నిధులు వస్తాయి, మాకు ఉద్యోగాలు వస్తాయి, మా బిడ్డల బతుకులు మారుతాయి అని చెప్పి నవ్వుకుంటూ ఇక్కడ కొన్ని అన్యాయాలు జరుగుతున్నాయని చెప్పి సూసైడ్ చేసుకున్నాడు. మీ అందరికి తెలుసా? ఇక్కడ మాబ్నార్లో రమేష్ మూడావత్ ఒక అన్న చనిపోయిండు. 1250 పైన నిరుద్యోగులు చనిపోయారు. ఎవరైనా వచ్చి మాట్లాడిరా ఒక్కరన్నా? నేను పోయినసారి అసెంబ్లీ ఎలక్షన్ లో గట్టిగా పోరాటం చేసి మా తమ్ముని కొట్టిరు, ఈయన్నే కొట్టిరు, ఈయన్నే కొట్టింది అంటే నేను గట్టిగా మాట్లాడినందుకు దాడులు చేస్తారు అన్న. అన్యాయాన్ని ప్రశ్నిస్తే మేబీ ఇక్కడ కొంతమంది అన్యాయాల గురించి కూడా మాట్లాడారు, వాళ్ళకు కూడా కంటిన్యూగా బెదిరింపులు. సో ఎందుకు ఇట్లా చేస్తారు? అందరం గట్టి కలిసి సపోర్ట్ చేసుకుంటే మనలో రేపు ఇంకొకరు ఇక్కడే గద్వాల్లో ఎమ్మెల్యే కానీ ప్రతి ఒక్కరు నిరుద్యోగులు రాజకీయంలోకి రండి, యువత రాజకీయంలోకి రండి. ఎందుకు? డబ్బే కావాలా? 5000 ఉంటే చాలా అదా నామినేషన్ వేయడానికి, అంతే కదా? పోయినసారి 5000 కూడా నేను అప్పు తెచ్చుకొని వేసిందా లేదా చెప్పండి. ఒక పోరాటం అయితే గట్టి వేసిందా? నేను రాని టీవీ లేదు, నా గురించి వేయని పేపర్ లేదు, అవునా కాదా? చేయాలని ఒక పట్టుదల ఉంటే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. ఒకటే మాట చెప్తున్నా, ఈ కొల్లాపూర్ గడ్డ మీద ఒక్కసారైనా నేను ఎమ్మెల్యేగా నిలబడతా, మన కొల్లాపూర్ పేరు కూడా నేను నిలబెడతా. మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ లో గెలిచి నాగర్ కర్నూల్ పేరు మొత్తం నేను హిస్టరీలో ఒక చరిత్రలో రాయించేటట్టు నేను ఖచ్చితంగా సాధిస్తా. ప్రతి సమస్య మనమే సాల్వ్ చేసుకుందాం, సరేనా? థ్యాంక్ యూ, ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అన్నలు అక్కలు. జై బర్రెలక్క.